హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే పాలక్ ఆనియన్ దోశ విత్ పల్లీ చట్నీ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెరీ టేస్టీ, హెల్దీ, సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? ప్రాసెస్లోకి అయితే పోదాం. ఫస్ట్ అయితే పల్లీ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా. నేను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు అనేది వేసాను. మంచిగా అది ఫ్రై అయినాక నేను నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. వేసి దాంట్లో దంచి పెట్టుకున్న ఎల్లుగడ్డ అయితే వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత మిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇదైతే ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు, జీలకర్ర, ఈ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసేయాలి. వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇట్లా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మనమైతే తాలింపుకి పెట్టుకుందాం అన్నమాట. తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది. నేనైతే దీంట్లో ఆవాలు, ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు వేసాను. నెక్స్ట్ అయితే మనం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు మంచిగా ఇట్లా అయినాక ఫ్రై అయినాక ఇది తీసుకెళ్ళి దాంట్లో వేసేద్దాం. వేసేస్తే పల్లీ చట్నీ రెడీ. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే ఆనియన్ పాలక్ దోశ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను దోశ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ అయితే వేసుకున్నా. నెక్స్ట్ నేను చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నా. పాలక్ని కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పాలక్ని అయితే ఇట్లా మంచిగా చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను అన్నమాట. దోశ వేసేసి దాని మీద కొంచెం ఆనియన్స్, కొంచెం పాలక్, కొంచెం మిర్చి వేసేసుకొని నెక్స్ట్ అయితే దీని మీద ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేస్తే ఇది ఫ్రై మంచిగా దోశ అవుతుందన్నమాట. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, చాలా క్విక్గా అయిపోతుంది. ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఇక్కడైతే దోశ మంచిగా ఫ్రై అయింది కదా, నేనైతే తీసేస్తున్నాను. తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారా, మంచిగా ఇట్లా చాలా క్రిస్పీగా వచ్చింది. ఓకే, నేనైతే ఇంకొక దోశ వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్. దోశ వేసి దాంట్లో అయితే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, పాలక్ అయితే వేసుకుందాం. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశను కూడా అట్లానే క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. పాలక్ ఆనియన్ దోశ రెడీ. మీకు నచ్చిందా? డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.